రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. ఓం నమో నారాయణాయ. అందరికీ నమస్కారం అండి. మనము శ్రీరామనవమి సందర్భంగా శ్రీ సీతారాముల కళ్యాణ వైభోగాన్ని తెలుసుకుంటున్నాము. అయితే దానికి సంబంధించిన పూర్వ చరిత్రను మనం తెలుసుకున్నాము 2 భాగాల్లో. రేపు కళ్యాణం కాబట్టి ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను నేను. అదేవిధంగా మరి రేపే కదండి, రేపే శ్రీరామచంద్రుడు అవతరించడము, వివాహం జరుపుకోవడం 2 ఒకటే రోజు. అయితే ఈ వివాహ వేడుకలు దీంట్లో అసలు వివాహ తంతు అనేది ఉంటుంది. తంతు అంటే జరిగే విధానము, వేడుకలు ఏ విధంగా జరుగుతాయి అనేది మనము చూస్తూ ఉంటాము. అయితే ఎన్నో పెళ్ళిళ్ళు జరుగుతూ ఉంటాయి, కానీ మనం అవన్నీ గమనించం. మనకు రావడము, వెళ్ళడము, ఎవరో కలిస్తే మాట్లాడడం, ఇవెన్నో ఉంటాయి కదా. అది కాకుండా చక్కగా ప్రశాంతంగా మీరందరూ ఇది విని చక్కగా ఆనందించండి. ఇవన్నీ విషయాలు తెలుసుకోండి. ఎందుకు మరి ఇవన్నీ తెలుసుకోవాలి అంటే, శ్రీ సీతారాముల వివాహము అనేది ఏంటిది, కళ్యాణ మహోత్సవం అనేది మనం ప్రతి సంవత్సరం ఎందుకు ఆచరించుకుంటున్నాము అంటే, ఆ విధంగా దేవీ దేవతల యొక్క అలా సాక్షాత్తు లక్ష్మీనారాయణులే ఈ భూమి మీద అవతరించిండ్రు మానవుల రూపంలో. కాబట్టి ఆ మానవుల రూపంలో ఉన్న లక్ష్మీనారాయణులకు శ్రీ సీతారాముల కళ్యాణాన్ని మనము మొదట జరిపించి ఈ భూలోకంలో మన కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. మనకు జనవరి కాదు కదా, మనకు చైత్ర మాసంలో కొత్త సంవత్సరం ప్రారంభంగానే ఫస్ట్ మనము చక్కగా నూతనోత్సాహాన్ని పొందడం కోసము ముందు శ్రీరాముడు సీతకి కళ్యాణం చేసి చక్కగా ఆనందంగా వారి యొక్క అనుగ్రహంతో ఈ సంవత్సరం అంతా కూడా మన ఇళ్ళల్లో కూడా శుభకార్యాలు జరగాలి, మన అభిష్టాలు నెరవేరాలి అని లోక కళ్యాణం కోసం మనము ఆ జగన్మాత అయిన సీతాదేవి, ఆ జగన్నాయకుడైన నారాయణునికి వివాహం అనేది జరిపిస్తామన్నమాట. అయితే ఇది ఎవరో ఒకరు చేయడం కాదు, అందరూ ఊరూరా వాడవాడ ఎందుకు చేస్తూ ఉన్నారు అంటే అదే ప్రత్యేకత. ఎందుకు అనేది మనం నిన్ననే తెలుసుకున్నాం కదా. అందరికీ మనవాడు రాముడు అంటే మనవాడు, మన ఇంట్లో ఒక సభ్యుడు. అసలు బయట చూస్తుంటే ఎవరు ఇది నిర్వహిస్తున్నారు, ఎవరు చేయిస్తున్నారు, ఎవరు దీనికి బాధ్యులు అనేది లేదు. ప్రతి ఒక్కళ్ళు బాధ్యత తీసుకొని ఆనందంతో అక్కడ సేవలు చేస్తూ ఉంటారు. అది మనము ఎందుకు అంటే, ఈ వివాహం అనేది చాలా సున్నితమైన విషయము, మరి సుకుమారమైంది, మధురమైంది, సుందరమైనది కూడా. మరి అటువంటి దాంపత్య ధర్మాన్ని మనకు తెలియజేయడం కోసం ప్రప్రథమంగా నూతన సంవత్సరంలో మనము ఆ దేవీ దేవతల యొక్క కళ్యాణాన్ని నిర్వహించుకుంటామన్నమాట. ఆ విధంగా వాళ్ళు ఏ విధంగా అయితే కళ్యాణాన్ని నిర్వహిస్తారో దాని ప్రకారంగా మనం కూడా ఆచరించి అనుష్ఠించి ధర్మబద్ధంగా జీవితాన్ని గడపాలి, ఉత్తమంగా ఉండాలి అనే ఉద్దేశంగా మన పెద్దలు ఈ విధంగా నిర్ణయించారన్నమాట. కాబట్టే అంత ప్రత్యేకత సీతారామ కళ్యాణానికి. మరి అయితే ఇక్కడ మరి ఇప్పుడు ఈరోజు ఎలా జరుగుతున్నాయి మన కళ్యాణాలు, మన ఇళ్ళల్లో పెళ్ళిళ్ళు అనేది నేను వేరే వీడియో చేస్తానండి. ఇప్పుడు మాట్లాడదలుచుకోలేదు దాని గురించి, మీకు కూడా తెలుసు కాబట్టి. ఇప్పుడు సీతారాముల కళ్యాణము అప్పుడు జనక మహారాజు
నిర్వహించినప్పుడు ఎలా జరిగిందో నిన్న తెలుసుకున్నాం. అయితే ఈరోజు మనము దేవాలయాల్లో జరిగే తంతు ఏ విధంగా ఉంటుందో మనము ఈరోజు తెలుసుకుందాం. మనము దేవాలయాలకు వెళ్ళచ్చు, లేకుంటే టీవీలలో చూడొచ్చు. భద్రాచలము ముఖ్య క్షేత్రాలలో చక్కగా జరుగుతూ ఉంటుంది కదా. మనం ఎక్కడ చూసినా ఏ దేవాలయంలో ఈ కళ్యాణాన్ని దర్శించినా మన మనో అభిష్టాలన్నీ నెరవేరుతాయి. అయితే ఎప్పుడు మనం నిజంగా భక్తి శ్రద్ధలతోని అక్కడ జరిగే వేడుకలన్నిటినీ చక్కగా చూసి ఆనందించినప్పుడు మనకు ఫలితం అనేది లభిస్తుంది. కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో వినండి, చక్కగా దర్శించండి, మీరు ఫలితాన్ని పొందండి. అయితే మరి పెళ్ళి ఏర్పాట్లు చేస్తారండి. ఎవరైనా కానీ పెళ్ళి ఏర్పాట్లు ఏ విధంగా చేస్తారు మరి అంటే, తరలి వచ్చిన అశేష జనాలు అక్కడ కళ్యాణాన్ని చూడడానికి వస్తారు కాబట్టి చక్కగా పచ్చని ఆకుల పందిళ్ళు వేస్తారు. ప్రత్యేకత ఇది. చూడండి, ఎంత పెద్దగా అయినా సరే భద్రాచలంలో పందిళ్ళు ఆకుల పందిళ్ళే వేస్తారు. చక్కగా ఎటు చూసిన ఆహ్లాదకరమైన చల్లని పిల్లగాళ్ళు రావడము, అందంగా అలంకరించడము, బజారులు, వీధులు, గృహాలు చక్కగా ఎటు చూస్తే అటు పెళ్ళి కళ శోభతోని కనిపిస్తూ ఉంటుందన్నమాట. మరి సీతారాముల కళ్యాణం అని ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదు. ఈరోజు బయట ఎక్కడ చూసినా కళ్యాణ శోభనే కనిపిస్తూ ఉంటుంది. చూడముచ్చటగా మామిడి ఆకుల తోరణాలు కడతారు. మరి స్తంభానికి అరటి చెట్లు కడతారు, అరటి చెట్లు తెచ్చి కడతారు. మరి శుభకార్యాలలో మనము మామిడి ఆకులు, మనం పండగైనా కూడా మామిడి ఆకులను పెట్టుకుంటాం కదా. తమలపాకులు తెచ్చుకుంటాము, పూజ అనగానే అరటి చెట్లు తెచ్చుకుంటాము. ఇవన్నీ ఎందుకు విశేషంగా ఉపయోగిస్తాము అనేది మనం తెలుసుకుని చూసినట్టయితే మనకు ఇంకా పుణ్యప్రదము అన్నమాట. అయితే మరి దేవతలు అగ్నిని ముందుంచుకొని పని చేస్తారు. అంటే అగ్ని సాక్షిగా చేస్తాం మనం. పెళ్ళి అనేది అగ్ని సాక్షిగా జరుగుతుంది. మరి అగ్ని పవిత్రమైనది. మరి అగ్ని దేవుడు బ్రహ్మ ముఖం నుండి ఆవిర్భవించింది అగ్ని అనేది. కాబట్టి అది చాలా పవిత్రమైంది, మన సర్వ పాపకర్మలను హరిస్తుంది. కాబట్టి ఏది చేసినా కూడా మనము ఫస్ట్ దీపాన్ని వెలిగిస్తాం. దీపం వెలిగించకుండా ఏది చెయ్యము. అంటే అక్కడ ఎటువంటి పొరపాట్లు జరిగినప్పటికీ అవన్నీ తొలగిపోయి వెలుగునిస్తుంది, అంటే చీకటిని తొలగిస్తుంది అన్నమాట. అదేవిధంగా అగ్నిని పూజించినప్పుడు మన పాపాలన్నీ దోషాలన్నీ హరింపబడతాయి. అందుకని మనము అగ్ని సాక్షిగా చేస్తూ ఉంటాం అన్నమాట. పంచభూతాలయందు మరి అగ్ని అనేది చాలా ముఖ్యమైనది. మనకు సాక్షిభూతుడుగా ఉంటాడు ఏది చేసినా కూడా. అందుకనే శుభకార్యాలు జరిగినప్పుడు దేవతలను ఆహ్వానించాలి, పూజించాలి అంటే అగ్ని రూపకంగా మనము ఆహ్వానిస్తామన్నమాట. ఫస్ట్ దీపం వెలిగించి దీపాన్నే మనము బ్రహ్మస్వరూపం అనుకుంటాము, లక్ష్మీ స్వరూపం అనుకుంటాము ఆ దీపాన్ని. ఆ విధంగా ఆహ్వానించుకుంటామన్నమాట. అయితే మరి మామిడి ఆకులు తోరణాలు చాలా కడుతూ ఉంటాము. అదొక సైంటిఫిక్ రీజన్ ఉంది. ఏంటి అంటే ఆకులు ఎక్కువ సమయము ఆక్సిజన్ కలిగి ఉంటాయి కాబట్టి చాలామంది వచ్చినప్పుడు చూడడానికి ఆకుపచ్చగా చక్కగా అందంగా కనిపిస్తూ ఉంటాయి. తర్వాత మనకు ప్రాణవాయువు కలిగి ఉంటుంది కాబట్టి ప్రాణవాయువు తక్కువ ఇబ్బంది కలగకుండా ఎక్కువ మంది ఒకే చోట ఉన్నప్పుడు ఈ ఆకులు మనకు ఆనందాన్ని ఇస్తూ ఉంటాయి అన్నమాట. చూడ్డానికి బాగుంటాయి, మనకు కావలసిన ప్రాణవాయువును అందజేస్తాయి అన్నమాట. ఆ విధంగా మనము అలంకరిస్తాం. మరి ఇంకా తమలపాకుల్లో కూడా అగ్ని ఉంటుందటండి. కాబట్టి ఐశ్వర్యప్రదమైనవి. అంటే మనం ఏ శుభకార్యాలు, ఏ వ్రతాలు ఏవి చేసినా కూడా మనం ఆకులు పోకలు లేకుండా జరగదు కదండి. మరి ఆ ఆకులు ఐశ్వర్యప్రదమట.
మరి పెద్దవారికి తాంబూలం ఇచ్చి సత్కరిస్తూ ఉంటారు. మరి పెళ్ళికి వచ్చిన పెద్దలకు ఏమిస్తారు? 2 పోక వక్కలు, వస్త్రాలు, ఆకులు, తమలపాకులు, ఒక పండు, దక్షిణ, ఇవన్నీ ఇచ్చి వాళ్లకు బొట్టు పెట్టి ఇవన్నీ ఇస్తూ ఉంటాం మన ఆనవాయితీ. మరి అలా ఎందుకు చేస్తారు? దేవతలకు వాళ్ళకి ఇవ్వడం ద్వారా మనం ఇచ్చేవన్నీ కూడా దేవతలకు ఇవ్వబడతాయి, చెందుతాయన్నమాట. అంటే వచ్చిన వాళ్ళను దైవస్వరూపంగా భావించి మనం ఆ విధంగా తాంబూలాలు ఇవ్వడం అనేది ఆనవాయితీ, మనకు ఆచారం అనేది ఉంది. అట్లా తమలపాకులు మాత్రమే ఎవ్వరికి కూడా ఇవ్వకూడదు. వట్టి ఆకులు ఎప్పుడు కూడా ఇవ్వకూడదట. ఎప్పుడు కూడా ఐశ్వర్యం కోరేవాళ్ళు దేవతలకు రోజు కూడా తాంబూలాన్ని సమర్పించాలట. ఇప్పుడు ఆంజనేయ స్వామికి కూడా ఆకు పూజ చేపిస్తూ ఉంటారు. ఏంటంటే ఐశ్వర్యప్రదం ఆకు పూజ చేయించడం అనేది, కాబట్టి అలా చేయిస్తూ ఉంటారు. అయితే ఈ తమలపాకులు అనేది అంత శ్రేష్టమైనవి, అంత ముఖ్యమైనవి మనం చేసే శుభకార్యాలలో. మరి అరటి చెట్లను తీసుకొస్తారు కదా, అంటే దీన్ని ఏమంటారు? అరటి చెట్టును రంభా ఫలము, కదళీ ఫలము అంటాము, అరటి పండును. అయితే ఈ కదళి అంటే ఇది ఎలా ఉంటుంది అంటే, అరటి చెట్లు ఒక గెల ఉన్న వాటిని తీసుకొచ్చి పెడుతూ ఉంటారండి. అయితే ప్రతి స్తంభం దగ్గర అరటి చెట్టును పెట్టడం వల్ల అందంగా కనిపిస్తుంటుంది, చాలా చూడ్డానికి ఆహ్లాదంగా కూడా కనిపిస్తూ ఉంటుంది. అయితే దానికి అరటి గెల ఉన్నవి మాత్రమే పెడుతూ ఉంటారు. ఎందుకు అంటే ఈ అరటి స్తంభం అనేది సంతానవతి అయిన సువాసినితో సమానం. మరి దానికి గెల ఉంటుంది కదండి. ప్రతి చెట్టుకు పండ్లు ఉంటాయి, కానీ ఒక్కొక్క పండే ఉంటుంది, ఒక చోట ఒకటి. కానీ దీనికి ఒకటే గెల, ఇంత పెద్దది, దానికన్నీ పండ్లు ఉంటాయి అన్నమాట. అట్లా అరటి చెట్లు వృద్ధిని చూపిస్తాయన్నమాట. అంటే ఎక్కువ వంశాభివృద్ధి, ధనాభివృద్ధి, ఏదైనా వృద్ధిని సూచించే పండు అంటే గెల. ఒక గెలకు ఎన్నో పండ్లు ఉంటాయి. అట్లా మన దినదినాభివృద్ధి చెందాలనే ఉద్దేశంగా సువాసినుల రూపంలో ఆ అరటి చెట్లను తీసుకొచ్చి పెడతారట. అది సాంప్రదాయం అన్నమాట. అందుకని అలా పెడతారు. మరి ఈ కార్యక్రమాలు అయిపోయిన తర్వాత కూడా అందుకే ఇలా ఉపయోగించిన ఈ చెట్లను అంటే సువాసినులుగా మనం పూజించి వాటిని పందిరి పూజ కూడా చేస్తూ ఉంటాం కదా. మరి అటువంటి పందిరికి ఉపయోగించిన ఈ చెట్లను తీసుకెళ్ళి అక్కడ పారేయకూడదండి. పందిరికి ఉపయోగించిన వాటిని కూడా చక్కగా ఏ నది జలాలలో వేయాలి, కానీ రోడ్ల మీద అక్కడ పడేయొద్దు. ఎందుకంటే మనం ఎంతో పూజ చేస్తాం కదా దానికి, అక్కడ మంత్రశక్తి అనేది దాంట్లో నిమిడీకృతమై ఉంటుంది. వేదాలు అన్నీ చదువుతారు కదా, అందరూ చదివిన మంత్రశక్తి అనేది వాటిల్లో చేరుతుంది. అటువంటి వాటిని తీసుకుపోయి మనము ఎక్కడో పడేసినాం అనుకోండి తొక్కిళ్ళల్లో, అది పాపము. దాని యొక్క ఫలితం అనేది మనకు దక్కదు అప్పుడు ఆ పాపం వల్ల. అందుకని మనం ఎప్పుడు కూడా తొక్కిళ్ళలో వేయకూడదు, ఏవి కూడా పూజలలో ఉపయోగించిన వాటిని గుర్తుపెట్టుకోండి మీరు కూడా. అయితే ఇంకేముందండి, ఇంకా ఏం చేస్తారు మరి? ఇంకా పెళ్ళి పీట, దాని మీద తెల్లని వస్త్రము, మరి వివాహానికి కావాల్సిన సకల వస్తువులు అన్నీ తీసుకొచ్చి అక్కడ వేదిక మీద పెడతారు. అప్పుడు చూపులు కలిసిన శుభవేళ అని మనకు పిల్లని కూర్చోబెట్టి మధ్యలో ఒక తెరను పట్టుకుంటారు కదా. ఆ ముహూర్త సమయానికి దాన్ని తొలగించడం వల్ల అప్పుడు వాళ్ళ చూపులు కలవడం వల్ల వాళ్ళ దాంపత్యం అనేది చాలా, అంటే ఆ మంచి చూపులు కలిసిన శుభవేళ, అంటే మనం నిర్ణయించుకున్న ముహూర్త సమయానికి వాళ్ళు చూసుకున్నట్టయితే ఒకరినొకరు
ఆ ముహూర్త బలం వల్ల వాళ్ళ జీవితం ఎప్పుడూ ఆనందంగా జరుగుతుంది అని మన పెద్దవాళ్ళ నమ్మకం. కాబట్టి ఆ విధంగా నిర్ణయించారన్నమాట. అయితే దీనికి ముందు ఏం జరుగుతుంది మరి, ఇక అక్కడనేమో అలా చేస్తూ ఉంటారు, అవన్నీ రెడీ పెడతారు, సిద్ధం చేస్తారు కదా పెళ్ళి వేడుకల కోసము. అట్లాగే ఎప్పటికప్పుడు మనకు ప్రతి సంవత్సరం చేసుకున్నా కూడా మళ్ళీ కొత్తగానే ఉంటుంది, మళ్ళీ కొత్తగానే ఉంటుంది ప్రతి సంవత్సరం చేస్తూ ఉన్నా కూడా. ఎందుకు అంటే నూతన ఉత్సాహము, కొత్త సంవత్సరంలో మళ్ళీ కొత్తగా చేసిన ప్రతిదాన్ని మళ్ళీ కొత్తగా మనము అనుభవిస్తూ ఉంటాం అన్నమాట, ఆనందిస్తూ ఉంటాం. అయితే మరి ఉత్సవ నిర్వాహకులు భక్తులకేమో అనేకమైన సదుపాయాలు కూడా చేస్తారు. మరి దప్పిక తీరడానికి చక్కగా చలివేంద్రాలు అంటే చల్లని మంచినీరు ఎప్పటికప్పుడు అక్కడ అందుబాటులో వాళ్ళకు తినడానికి కానీ ఏవైనా చక్కగా అందుబాటులో ఉంచి వాళ్ళకు సేవలు చేస్తూ ఉంటారు కొంతమంది నిర్వాహకులు. మళ్ళీ వాళ్ళందరూ ఎప్పుడు పరిశుభ్రంగా ఉంచుతూ ఉంటారు, ఎందుకంటే వచ్చిన వాళ్ళకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వాళ్ళు చక్కగా ఓర్పుతోని నేర్పుతోని చక్కగా సేవలు చేస్తూ ఉంటారు భక్తులను సేవలు చేయడం అనేది భగవంతునికి ఇష్టమైన పని. కాబట్టి భగవద్భక్తులకు మనం ఎప్పుడు కూడా ఆదరించాలి, సేవ చేయాలి. అట్లా సీతారామ కళ్యాణం జరిపించే పర్యవేక్షకులు ఉంటారు అక్కడ, ఏ విధంగా జరగాలని చెప్పేవాళ్ళు ఆచార్య స్వాములు, పురోహితులు ఉంటారు, ఆచార్యులు ఉంటారు. అది సక్రమంగా జరుగుతుందా లేదా అని వాళ్ళ ఆధ్వర్యంలో జరుగుతూ ఉంటుంది. పురోహితులు మంత్రాలు చదువుతూ ఉంటారు, వేద పఠనం చేస్తూ ఉంటారు పండితులు ఒకవైపు, మళ్ళీ ఒకవైపు ఏమో సన్నాయి మేళాలు, స్వరరాగ తాళాలతోని చక్కని పాటలు మనకు వినిపిస్తూ ఉంటారు. ఇట్లా ఇన్ని జరుగుతూ ఉంటాయి అక్కడ. అట్లా మరి పెళ్ళి వేడుకలు స్టార్ట్ అవుతాయి, అప్పుడు మొదలవుతాయి అన్నమాట. మరి శుభగడియల పెళ్ళి కుమారుణ్ణి పెళ్ళి కుమార్తెను చేస్తారు, పిల్లని వధూవరులను పెళ్ళి కుమారుడు చేయడము, పెళ్ళి పిల్లని చేయడం అనేది ఒక కార్యక్రమం ఉంటుంది. అది ఎవరింట్లో వాళ్ళు చేసుకుంటారు. పెళ్ళి కొడుకు వాళ్ళు మరి కన్యాదాత ఇంట్లో పెళ్ళి జరుగుతుంది కాబట్టి ఊరేగింపుగా రావడము, విడిదింట్లో ఉండడము, అక్కడ ఎదుర్కోళ్ళు జరగడము, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అయితే మరి స్నాతకం అనేది వాళ్ళు ఇళ్ళల్లో చేసుకుంటూ ఉంటారు. మరి కొట్నాలు పెట్టుకుంటూ ఉంటారు, పసుపులు దంచుతారు. దంచిన తర్వాతనే మనమైతే ఇప్పుడు హల్దీ ఫంక్షన్ అని చేస్తూ ఉంటాం. ఆ విధంగా మనకు సీతారాములకు కూడా చేస్తారు దేవాలయంలో కళ్యాణం చేసేటప్పుడు. ఇవన్నీ మనం గమనించుకోవాలన్నమాట. ఈ కార్యక్రమాలన్నీ జరిగిన తర్వాతనే అప్పుడు వధువు కన్యాదాత ఇంటి వద్దనే ఉంటుంది కాబట్టి వివాహం జరిగే ప్రదేశానికి తీసుకొచ్చి అక్కడ ఏం చేస్తారు, విఘ్నేశ్వర పూజ చేపిస్తారు, కులదేవత ఆరాధన చేపిస్తారు, మంగళదేవత ఆరాధన చేపిస్తారు. మరి పూజతో పాటు మళ్ళీ ఒక రోకలి అన్నీ తీసుకొచ్చి విసునకర్ర, విసురాయి ఇది వచ్చి పిండి విసిరి ఆ పసుపును పెళ్ళిలో ఉపయోగిస్తారన్నమాట. ఆ విధంగా మంగళ స్నానం చేయిస్తారు అమ్మాయికి. అప్పుడు నూతన వస్త్రాలు కట్టిస్తారు అమ్మాయితో. వచ్చిన బంధువులందరూ కలిసి, ముత్తైదువులందరూ కలిసి ఈ విధానాన్ని అంతా నిర్వహిస్తూ ఉంటారు అక్కడ. అయితే ఈ కన్యాదాత ఇట్లా చేసేటప్పుడు చక్కగా వాళ్ళ ఇంట్లో చేసుకోవచ్చు, కానీ పెళ్ళి కొడుకు వాళ్ళు కూడా ఈ విధంగా పెళ్ళి కొడుకుని చేయడం అనేది ఒకవేళ గోదావరి నది తీరం దాటి రావాల్సినప్పుడు విడిదింట్లో చేసుకుంటారు. ఆ వేడుకను వాళ్ళు కూడా ఇక్కడే చేసుకుంటారు అన్నమాట. ఇట్లా చేసుకొని చక్కగా మన రామయ్య ముగ్ధ మనోహరంగా ఉన్న పెళ్లి కుమార్తె అయిన సీతాదేవి రసస్వరూపుడుగా ఆనందమూర్తిగా తయారైన రామనారాయణుడు.
ఈ ఇద్దరు పరవశులైపోతూ ఉంటారు. ఎవరికి వాళ్ళు ఈ లోకంలో ఉన్నట్టు ఫీల్ కారు. అప్పుడు వాళ్ళు ఎక్కడో దివ్య లోకాల్లో తేలిపోతూ ఉంటారు ఆనందంతో, పరవశత్వంతో. పెళ్ళి కూతురు పెళ్ళి కొడుకు కూడా ఆ సమయంలో. అయితే ఇట్లా తీసుకొచ్చిన వాళ్ళకి ఏం చేస్తారు, ఆ పురోహితుడు రక్షాబంధనం అనేది కడతారు, కంకణం కడతారనమాట. ఫస్ట్ ఆ మగవాళ్ళకైతే కుడి చేతికి, ఆడవాళ్ళకైతే ఎడమ చేతికి కడుతూ ఉంటారు. దానికి కూడా పూజ చేస్తారు అయ్యగారు. పూజ చేసి చక్కగా దానికి సంబంధించిన శ్లోకాన్ని చదువుతూ చేతికి కంకణ ధారణ చేయిస్తారు. ఈ కంకణ ధారణ అయింది అని అంటే ఏంటిది, వాళ్ళు దీక్షాబద్ధులైనరు అని అర్థం. దీక్షాబద్ధులైన తర్వాత వివాహ దీక్ష తీసుకుంటారు వాళ్ళు. అప్పుడు నియమాలు పాటించాలి. మరి స్త్రీలు ముట్లు అంట్లు ఇట్లాంటి వాళ్ళు ఎప్పుడు కూడా పెళ్లి కూతురు దగ్గరగా ఉండకూడదండి. అది చాలా పాపము. అలా అసలు ఉండకూడదు. తర్వాత భోజనం కూడా చేయవద్దు. పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురు పెళ్ళి అయ్యే వరకు కూడా ఇష్టం వచ్చినట్టు ఎవరితోనంటే వాళ్ళతో మాట్లాడము, పెళ్ళి సమయంలో ఇలాంటి ఏవి కూడా చేయకూడదు. మౌనంగా ఉండాలి. ఈ నియమాలు పాటించాలి. ఈ కంకణం కట్టుకున్న వాళ్ళు దీక్షను తీసుకున్నట్టు అన్నమాట. ఆ విధంగా ఆచార్యులు చెప్పినట్టుగా ఉండాలి వాళ్ళు ఆ కార్యక్రమం అంతా అయిపోయే వరకు కూడా. ఎట్లా ఆచార్యుల వారు తెలియజేస్తూ ఉంటారు, అక్కడ ఏమేం జరుగుతుందో చెప్తూ ఉంటారు. మనము వాటిని విని శ్రద్ధగా చూడాలి. చూసినప్పుడే మనకు ఆనందం కలుగుతుంది. మళ్ళీ దాని యొక్క ఫలితము కూడా మనకు కలిగి మన కోరికలు కూడా నెరవేరుతాయట. అప్పుడు కన్యావరణము అంటారు. కన్యావరణము అంటే కన్యను వరించడం. అంటే ఇప్పుడంటే మనం ముందే చూసుకుంటారు, ఈ అమ్మాయి నచ్చింది అని చెప్తారు. చెప్పిన తర్వాతనే పెళ్లి సంబంధము, మాట ముచ్చట ఇవన్నీ జరుపుకుంటాం మనము. అయితే దీన్ని ఏమంటారు అంటే వృణీమహే, అంటే నాకు నచ్చింది, మేము ఎన్నుకున్నాము ఈ అమ్మాయిని అని మగ పెళ్ళి వాళ్ళు అంటారు. మరి ఆడపెళ్ళి వాళ్ళు ఏమంటారట అంటే వృణీధ్వం, అంటే మేము కన్యను మీకు ఇస్తున్నాము అంటారు. అంటే మనము పోగానే ఏం చేస్తారు, నిశ్చితార్థం అని చేస్తూ ఉంటాం పెళ్ళిలో. ఫస్ట్ అబ్బాయికి బట్టలు పెట్టడము అనేది జరుగుతూ ఉంది. తర్వాత అమ్మాయికి, వాళ్ళ అమ్మాయికి పెడతారు, మనము అబ్బాయికి పెట్టడం అనేది సాంప్రదాయం. ఈ విధంగా వచ్చింది మనకు సీతారాముల కళ్యాణంలో కూడా ఇవన్నీ జరుగుతాయి. మనం అవన్నీ విశేషాలుగా చూడాలన్నమాట. దాన్ని కన్యావరణం అంటారు. అప్పుడు వీళ్ళు ఏం చేస్తారు అంటే ఒక నలుగురు ఈ జనక మహారాజుకు తరఫుననేమో శతానందుడు వాళ్ళ పురోహితుడు గురువు, మరి వశిష్ఠుల వారేమో మన దశరథ మహారాజు యొక్క గురువు వాళ్ళకి. కాబట్టి వీళ్ళు వాళ్ళ అటేడు తరాలు ఇటేడు తరాలు అంటారు. అట్లా వాళ్ళ ప్రవర అంటే వాళ్ళ తాతల పేర్లు, తండ్రుల పేర్లు, అందరి పేర్లు 7 తరాలలో ఎవరెవరు ఉన్నారో వాళ్ళ పెద్దవాళ్ళందరి పేర్లు చెప్తూ ఉంటారు. అప్పుడు పెళ్ళిలో ఉన్న పెద్దవాళ్ళందరూ ఆనందపడుతూ ఉంటారు. అలా వాళ్ళ పేర్లు చదువుతూ ఉంటే ఆ గురువులు ఎవరి తర్వాత ఎవరు అనేది వంశవృక్షంలో ఉన్న వాళ్ళ పేర్లు చదువుతుంటారు. అప్పటి కాలంలో అయితే అటేడు తరాల వాళ్ళు ఇటేడు తరాల వాళ్ళని చదివేవాళ్ళు, కానీ ఇప్పుడు కనీసం 2 పేర్లు కూడా గుర్తుండట్లేదు. కాబట్టి మనం పిల్లలకు చెప్తూ ఉండాలి ఇవన్నీ విషయాలు కూడా. అట్లా ఆచార్య స్వాములు చదువుతూ ఉంటే అందరూ వినాలి. మనము ఆ మాటలు వినడం వల్లనే మనకు పుణ్యం కలుగుతుందట, మన పాపాలు నశిస్తాయట. అంటే అంత గొప్ప వాళ్ళ గురించి శ్రీరామనారాయణుడి యొక్క ప్రవరం చదువుతూ ఉంటే మనం వినకపోతే ఏమండి. పెళ్ళికి వెళ్ళి ఆ సీతాదేవికి సంబంధించిన ప్రవరం చదువుతారు వాళ్ళు. అప్పుడు అవన్నీ మనం వినాలి అన్నమాట. ఆ విధంగా విన్న తర్వాత వీళ్ళకి ఆ తెరను తొలగిస్తారు. తెరను తొలగించినప్పుడు ఇంకేముంది, చూపులు కలిసిన శుభవేళ. అప్పుడు తర్వాత మాంగళ్య ధారణ, మట్టెలు
తర్వాత మట్టెలు పెడతారు. ఫస్ట్ మాంగళ్య ధారణ, జీలకర్ర బెల్లము, అవన్నీ అష్టకాలు చదవడము, అవన్నీ తంతు జరుగుతుంది. ఆ అమ్మాయిని తీసుకురావడం, గౌరీ పూజ చేయిస్తారు కదా. పెళ్లి కూతుర్ని చేసిన తర్వాత మనం నిన్న చెప్పుకున్నాం, గౌరీ పూజ చేసిన తర్వాత ఆ అమ్మాయిని బుట్టలో కూర్చోబెట్టి తీసుకొస్తారు. ఎందుకంటే నడిపించకూడదు. పెళ్ళి కూతురు అంటే మహాలక్ష్మీదేవి అన్నమాట. కాబట్టి ఆ మహాలక్ష్మీదేవికి ఇబ్బంది పెట్టకుండా చక్కగా మేనమామలు ఎత్తుకొని తీసుకొస్తారు, బుట్టలో కూర్చోబెట్టుకొని. ఆ విధంగా తెచ్చిన తర్వాత జీలకర్ర బెల్లం అనేది ముహూర్త సమయానికి ఉంచి అప్పుడు వాళ్ళిద్దరూ ఒకరిని ఒకరు చూసుకోవడం జరుగుతుంది. అది అయిపోయినాక ఇంకా మధురమైన ఘట్టం ఏముంటుందండి మనకు పెళ్ళిలో అంటే తలంబ్రాలు పోసుకోవడం. తలంబ్రాలు పోస్తేనటనండి ఇంకా వీళ్ళకి ఎట్లా ఉందంటే, జానక్య కమలామలాంజలి పుటే యా పద్మ రాగాయిత అనే శ్లోకం అని చెప్పాను కదా నేను. ఆ శ్లోకం అర్థం ఏంటంటే, సీతమ్మ అరచేతులేమో ఎర్రగా ఉంటాయి. అందరూ మైదాకు పెట్టుకుంటూ ఉంటారు, అందరి చేతులు ఎర్రగానే ఉంటాయి, కానీ సీతమ్మవి సహజంగానే ఎర్రగా ఉంటాయట. ఆ ఎర్రని అరచేతుల్లో దోసిలు పడతారు కదా. దోసిలు పడితే అందులో చక్కటి తెల్లటి ముత్యాలు పోస్తారనమాట. పోస్తే ఆ తెల్లటి ముత్యాలేమో ఎర్రగా కనబడుతున్నాయట, పద్మంలాగా ఉన్న దోసిట్లో పోస్తే. అప్పుడు అవట రామచంద్రుడికి అంటే తల మీద పోసినప్పుడు, పోసేటప్పుడేమో తెల్లగా కనిపిస్తున్నాయి పడేటప్పుడు, తర్వాతనేమో రాముడి వంటి మీద జారిపోయేటప్పుడేమో రామయ్య నీలమేఘశ్యాముడు కదా, అందుకని నీలి వర్ణంలో కనిపిస్తున్నాయట ఆ ముత్యాలు. ఎంత అందంగా ఉందండి, ఇట్లా చెప్తుంటే వింటుంటే ఎంత ఆనందం అవుతుంది. అట్లా ఆమె దోసిల నుండి జారినప్పుడేమో తెల్లగా కనిపిస్తున్నాయి ముత్యాలు, శరీరం మీద పడేటప్పుడేమో చక్కగా దేహపు రంగుతో నీలి వర్ణంలో కనిపిస్తున్నాయట. ఆ శిరస్సు నుండి జారి పడేటప్పుడేమో ముత్యాలు శరీర కాంతి ఇంద్రనీల మణుల వలె మెరుస్తున్నాయట. అందుకే శ్రీ సీతారాముల వివాహంలోని ముత్యాల తలంబ్రాలు భక్తులకు ఇస్తూ ఉంటారు. అంటే అవి మనం తెచ్చుకున్నప్పుడు మనకు స్థిరమైన సంపదలు కలుగుతాయి, దాన్ని ఎవరైతే దర్శిస్తారో వాళ్ళకు అభిష్టాలు నెరవేరుతాయి అని మన పెద్దలు ఆ విధంగా ముందు సీతారాముల కళ్యాణాన్ని చేయడం అనేది మనకు ఆనవాయితీగా ఉందన్నమాట. ఇట్లా ఇంత ఆనందకరమైన కళ్యాణం ఇంకా ఏముంటుందండి సీతారాముల కళ్యాణం కన్నా. ఇట్లా అందరూ కూడా చాలా భక్తి శ్రద్ధ అనేదే కాదు, అక్కడ ఆనందం అనేది కలుగుతూ ఉంది మనకు. మన ఇంట్లో పెళ్ళి జరిగితే మనకు ఎంత ఆనందంగా ఉంటుందో అంత ఆనందంగా ఉంటుందన్నమాట. దాన్ని దర్శించినప్పుడు అంటే మనం ఇవన్నీ ప్రత్యేకంగా మన మనసులో పెట్టుకొని వాటిని పరిశీలించినప్పుడు అంటే మన తర్వాత హోమం చేస్తారు. ఆ హోమం అంటే ఏంటిది, ఇంతకుముందు చెప్పాను కదా, అగ్ని సాక్షిగా ధర్మాచరణ చేయడం ఏ విధంగా చేయాలనేది మంత్రరూపకంగా వాళ్ళతోని చేయిస్తారనమాట పూజారులు. వారి గృహస్థాశ్రమం తీసుకున్నప్పుడు ఏమేం చేయాలి, భర్తకు ఏమేంటి అనే కార్యక్రమం అంతా కూడా చేయిస్తారు. కాబట్టి మనం అందరము భక్తి శ్రద్ధలతోని చక్కగా దర్శించుకొని శ్రీ సీతారామచంద్రుల యొక్క అనుగ్రహాన్ని పొందాలి అని నేను ఈ వీడియో చేశానండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. స్వస్తి. జై శ్రీమన్నారాయణ. సర్వం శ్రీకృష్ణ చరణ.